గాయ్స్ 10-20 వ్యూస్ వస్తే దానికి అర్థం కంప్లీట్లీ ఇది ఆన్ చేసుకోండి. కంప్లీట్లీ ఇది ఆన్ చేసుకుంటేనే మీకు వ్యూస్ వస్తాయి. 10-20 వ్యూస్ వచ్చే వాళ్ళకు చాలా చాలా బాధపడతారు. 10-20 వ్యూస్ వస్తున్నాయి, 10-20 వ్యూస్ వస్తున్నాయి, చాలా చాలా బాధపడుతున్నారు. బట్ మనకు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తాం. ఆ మిస్టేక్స్ ఏంటంటే గాయ్స్ ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తాను. ప్రాపర్లీ ఎస్ఈఓ కూడా చేసుకోరు. ఆ మిస్టేక్స్ ఏంటో మీకు ఇక్కడ చూపిస్తాను. ఇది గిన ఆన్ చేసుకున్నారు అనుకోండి 100% మీకు వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి. సో అది ఏంటిది ఆన్ చేసుకోవాలి అనుకుంటే కంప్లీట్ వీడియో మొత్తం చూస్తే మీకే తెలిసిపోతుంది. అది ఎలాంటిది ఎస్ఈఓ చేసుకోవాలి మీకు తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్ వీడియో అయితే మొత్తం చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మొత్తం చేసుకోండి, లైక్ అయితే చేసుకోండి, అండ్ వీలైతే కామెంట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. గాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే వైట్ స్టూడియో ఓపెన్ చేసుకోండి. వైట్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సో ఎంత వ్యూస్ వస్తున్నాయో చూసుకోండి. ఎన్ని వ్యూస్ వస్తున్నాయో ఆ వీడియో, సో ఏ వీడియోకి వ్యూస్ వస్తలేవో ఆ వీడియో చూజ్ చేసుకోండి. సో ఈ వీడియోకి వ్యూస్ వస్తలేవు అనమాట. అండ్ సండే రోజు అప్లోడ్ చేసిన ఈ వీడియోకి వ్యూస్ వస్తలేవు అనమాట. సో ఇట్లా మీరు చూసుకోండి. ఆ వీడియో చూసుకున్న తర్వాత గాయ్స్ ఇక్కడ సింపుల్ దీన్ని కాపీ చేసుకోండి, టైటిల్ కాపీ చేసుకోండి. ఇక్కడ మీకు అండ్ ఇప్పుడు దీనికి పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోయిన తర్వాత గాయ్స్ ఇక్కడ సో జస్ట్ నేను టైటిల్ అయితే కాపీ చేసుకోవాలి. సో ఎలా కాపీ చేసుకోండి మీకు చూపిస్తానండి. ఇట్లా ఈ టైటిల్లో వెళ్ళిన తర్వాత లాగ్ ఇవ్వట్టి అండ్ సెలెక్ట్ ఆల్ చేయండి. అండ్ ఇప్పుడు కాపీ చేసుకోండి. సింపుల్ బ్యాక్ వచ్చేయండి. సింపుల్ బ్యాక్ వచ్చిన తర్వాత గాయ్స్ ఇక్కడ సింపుల్ ఇట్లా బ్యాక్ వచ్చేసిన తర్వాత అండ్ మీరు ఏం చేస్తారంటే క్రోమ్ లో వెళ్ళిపోండి. ఇలా క్రోమ్ లో వచ్చిన తర్వాత గాయ్స్ ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ సర్చ్ బార్ లో కీవర్డ్స్ సర్చ్ అని టైప్ చేయండి. ఇక్కడ సర్చ్ చేసేయండి. సర్చ్ చేస్తే గాయ్స్ ఇక్కడ చూడండి చాలా వచ్చినాయి. సో ఇందులో నుంచి చాలా వచ్చినాయి చూడండి. ఇందులో నుంచి ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ అండ్ 1 సెకండ్ కీవర్డ్ ట్యాగ్ జనరేట్ ఉంది. అండ్ ఇక్కడ కీవర్డ్ టూల్ గూగుల్ కీవర్డ్స్ ఉంది. మనకి సెకండ్ వన్ వద్దు, ఫస్ట్ వన్ కావాలన్నమాట. ఈ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ ఫిండ్ గ్రేట్ కీవర్డ్స్ యూజింగ్ ఆటో కంప్లీట్ ఉంది అనమాట. సో ఇక్కడ మనకు టైప్ ఏ కీవర్డ్స్ అండ్ ప్రెస్ ఎంటర్ అంటుంది. సో ఇక్కడ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ మనకు గ్లోబల్ ఉంది, వరల్డ్ వైడ్ ఉంది, అండ్ ఇక్కడ ఆల్ కంట్రీస్ ఉంది అనమాట. మనం ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలంటే కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ లాంగ్వేజ్ లో కీవర్డ్స్ కావాలి, టైటిల్స్ కావాలి, ట్యాగ్స్ కావాలి. సో ఇక్కడ మనకు మొత్తం అడుగుతుంది కాబట్టి మనం టైప్ మొత్తం చేసేసి సో ఇక్కడ కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, గ్లోబల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, వరల్డ్ వైడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం టైప్ ఏ కీవర్డ్స్ అండ్ ప్రెస్ ఎంటర్ ఉంది కదా. సో దీనికి ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత గాయ్స్ ఇక్కడ ఇంగ్లీష్ ఉంచుకోండి. ఇక్కడ సర్చ్ చేయండి. సర్చ్ చేసిన తర్వాత గాయ్స్ ఇక్కడ ద కీవర్డ్స్ మే నాట్ బి గ్రేట్ దెన్ 80 క్యారెక్టర్ అంటుంది. సో కొద్దిగా కీవర్డ్స్ అయితే ఎక్కువ అయిపోయినట్టుంది. నేను ఏం చేస్తానంటే కొద్దిగా తీసేస్తాను. అండ్ శ్రీనివాస్ టెక్ ఆఫీసర్ తీసేస్తాను అనమాట. అండ్ తీసేస్తాను. సో ఇప్పుడు సర్చ్ చేస్తాను, వస్తా లేదు చూద్దాం. సో ఇక్కడ కూడా హై అయిపోయిందంట. ఇంకా 10 తీసేయాలంటుంది. నేను ఇంకో 1 తీసేస్తాను అనమాట. ఎక్కువ టైటిల్ లెంత్ తీసుకోకండి. అండ్ ఇంత. సో ఇప్పుడు సర్చ్ చేస్తాను. సర్చ్ చేస్తే వస్తుందో లేదో చూద్దాం. అండ్ ఇంకా చూడండి 10 వర్డ్స్ అన్నమాట. ఇంకా కూడా తీసేయమంటుంది. ఎంత అయిపోయింది ఎంత మరి ఇది తీసేస్తాను. సో ఇప్పుడు హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ ఇన్ పిక్సెల్ 11 ఓన్లీ అంతే రైట్ చేసింది ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మొత్తం తీసేసిన అనమాట. ఇప్పుడు సర్చ్ చేస్తా వస్తుందో లేదు చూద్దాం. చూడండి సర్చ్ చేసిన తర్వాత గాయ్స్ ఇక్కడ కీవర్డ్స్ రికమెండ్ ఏం చేస్తుంది చూడండి గాయ్స్ ఇక్కడ. సో పై స్క్రోల్ చేస్తే గాయ్స్ ఇక్కడ చూడండి కీవర్డ్స్ అనేది హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ ఇన్ పిక్సెల్ ల్యాబ్ వచ్చింది, హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ ఇన్ పిక్సెల్ యాప్ వచ్చింది, హౌ టు మేక్ థంబ్నెయిల్ ఇన్ పిక్సెల్. సో ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ సింప్లీ ఇక్కడ మనకి ఎన్ని కావాలంటే అన్ని అనేది బాక్స్ ఉంది కదా. ఇక్కడ బాక్స్ అనేది ఈ బాక్స్ ఈ బాక్స్ లో ఇట్లా సెలెక్ట్ చేయండి. ఎన్ని కావాలంటే అన్ని, మీకు ఒక 50 కావాలంటే 50 సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా ఇవన్నీ ఇట్లా సెలెక్ట్ చేసేస్తే గాయ్స్ ఇక్కడ జస్ట్ మీకు చూపిస్తాను అన్నమాట. సెలెక్ట్ చేసిన తర్వాత గాయ్స్ ఇక్కడ మనకి ఇక్కడ కాపీ ఉంటుంది, ఎక్కడ ఒక కాపీ ఉంటుంది ఇక్కడే అనుకుంటా. అండ్ ఇది ప్లస్ అనుకుంటాను, ఇది డౌన్. సో ఇక్కడ చూడండి దీన్ని క్లిక్ చేసిన చూడండి. సో ఇక్కడ కాపీ ఆప్షన్ వచ్చింది. కాపీ చేసేసుకుంటే సింప్లీ కాపీ అయితే అయిపోతాయి అన్నమాట. అవునా, కాపీ అయిపోయింది. సింప్లీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అండ్ మనం ఇప్పుడు అయితే వీడియో ఎడిటింగ్లో వెళ్ళిపోయినాము. మనం వైటిస్ట్లో వీడియో ఎడిటింగ్ వెళ్ళిపోయినాం కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి వైటిస్ట్లోని. అండ్ ఇప్పుడు పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోండి. పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోతే గాయ్స్ ఇక్కడ మనం ఇక్కడ ఏం చేద్దామంటే గాయ్స్ ఇక్కడ సింప్లీ ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ సింప్లీ అండ్ ఇక్కడ వచ్చేయండి. జస్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ పేస్ట్ వేసేయండి. సింప్లీ ఇలా పేస్ట్ వేసేయండి. సో ఇక్కడ మనకు ఇవన్నీ ఏం చేస్తారంటే ఇవి వీడియో ట్యాగ్ అని, వీడియో ట్యాగ్స్ అని 1 సెకండ్ వీడియో ట్యాగ్స్ 2 చేయండి. 2 అండ్ స్లాష్లు ఇవ్వండి. ఇవన్నీ గీతలు 2 సుక్కలు ఇచ్చాను అనమాట. సో ఇచ్చిన తర్వాత గాయ్స్ ఇక్కడ సింప్లీ అండ్ మీరు ఏం చేయకండి, సింపుల్ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. అండ్ ఇప్పుడు సేవ్ చేయండి. మీ కళ్ళ ముందర నేను కూడా సేవ్ చేస్తున్నా. ఇలా సేవ్ చేసేయండి. 100% రిజల్ట్ వస్తుందండి. ఎందుకోసం అంటే ఎవరు ఎలా సెర్చ్ చేస్తారో తెలియదు. ఇప్పుడు చూడండి హౌ టు ఇంక్రీజ్ వ్యూస్, మనం
యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేస్తే ఎవరెవరియో వీడియోస్ వస్తాయి అనమాట. సో అలా మన ఇప్పుడు చూడండి థంబ్‌నెయిల్ పిక్సెల్ ల్యాబ్‌లో థంబ్‌నెయిల్ ఎలా డిజైన్ చేసుకోవాలి చాలా తెలుగులో కూడా సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేస్తే ఏమైతాయంటే సో ఇప్పుడు మనం ఏవైతే టైప్ ఆఫ్ కీవర్డ్స్ అయితే ఇచ్చినామో దీనికి సంబంధించిన కీవర్డ్స్ అయితే ఇచ్చినామో సో అవి పర్టికల్‌గా ముంగట వస్తాయి. అంటే ముందు వస్తాయన్నమాట. సెర్చ్ చేస్తే ఏమైతాయంటే మన వీడియో పర్టికల్‌గా వస్తాయి. అంటే పట్టుకొని వస్తాయన్నమాట. అంటే ఇది మనం టైటిల్ పెట్టినాము, కీవర్డ్స్ పెట్టినాము, ట్యాగ్స్ పెట్టినాం, అవన్నీ పెట్టినాం కదా! అదొకటి ఇదొకటి పెట్టినాం కదా! సో అవన్నీ పెట్టినాం కాబట్టి ఏమైతుందంటే సో సెర్చ్ బార్‌లో వెంటనే వచ్చేస్తది. ఎట్లా కూడా సెర్చ్ చేయండి. ఎలా కూడా సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఏమైతదంటే ఈ వీడియో కంప్లీట్‌లీ వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత థంబ్‌నెయిల్ బాగుంటే క్లిక్ చేసి చూస్తారు. ఆబ్వియస్లీ చూస్తారు. ఎందుకోసం అంటే మనకు థంబ్‌నెయిల్ కూడా క్లిక్ బైట్‌లో ఉండాలన్నమాట. సో మీరు వీడియో వచ్చేసింది కదా! అన్న నా వీడియో చూస్తలేరు అనుకుంటే ఎట్లా చూస్తారు? ఈ వీడియో కూడా బాగుండాలి. ఈ థంబ్‌నెయిల్ కూడా బాగుండాలన్నమాట. సో అట్లా బాగుంటేనే వీడియో చూస్తారు. అలా క్లిక్ చేసి చూస్తారు. మనం ఏం చేస్తున్నాం? మనం ఆడియన్స్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం మనం చేస్తున్నాం అన్నమాట. అంటే వాళ్ళ దగ్గరికి చేరాలి కదా! మన వీడియో చేరితేనే వీడియో చూస్తారన్నమాట. సో అట్లా చేరాలి కాబట్టి మనం ప్రయత్నం ఏం చేస్తున్నాం? ఇవన్నీ కీవర్డ్స్, ట్యాగ్స్ అవన్నీ తీసుకొని మనం ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాం అన్నమాట. సో అలా ఇచ్చిన తర్వాత మనకు సో అది వీడియో అనేది మన యూట్యూబ్ అల్గోరిథం ఏం చేస్తుందంటే ఆడియన్స్ దగ్గరికి పుష్ చేస్తుందన్నమాట. పుష్ చేసిన తర్వాత మన వీడియో చూడాలా వద్దా అనేది ఆడియన్స్ దగ్గర ఉంటాయన్నమాట. సో అది కంప్లీట్లీ ఇది అనమాట. సో ఎలా అనిపించింది? సో బాగుందా? సో ఇదండి కంప్లీట్లీ ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నారు అనుకోండి. సో లాస్ట్ ఇది ఆన్ చేసుకోని చెప్పాను కదా! సో ఇదే అనమాట. సో ఈ కీవర్డ్స్ గిన తీసుకొని డిస్క్రిప్షన్‌లో ఇచ్చిండ్రు అనుకోండి 100% మీ వీడియో పుష్ అవుతాయన్నమాట. పుష్ అయిన తర్వాత మీకు వ్యూస్ వస్తాయన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫీడ్‌బ్యాక్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్. బై బై.